Hello students. So in continuation of electrochemistry, we came across the topic of batteries. Okay, what are the different types of batteries that exist that we have studied in the previous video. So in today's class, we are going to learn about Lechlanche cell or dry cell. Okay, what is its construction, working, and what are the advantages and disadvantages of Lechlanche cell or dry cell, and in what ways or in what varieties Lechlanche cell is available to us. Okay, and how much amount of current it can produce. So these all points we are going to discuss in this video. So let us go into the topic without any delay. So Lechlanche cell or dry cell. So this Lechlanche cell is available in three ways. First one is zinc carbon battery, and second one is zinc chloride battery, and third one is alkaline battery. Lechlanche cell అనే పేరు ఎలా వచ్చిందంటే based on the name of the scientist. Okay, Lechlanche is the name of the scientist. దాన్ని మనం డ్రై సెల్ అని కూడా అంటాం. డ్రై సెల్ అని ఎందుకు అంటామంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్. ఓకేనా, సో దట్ లీకేజ్ అండ్ స్పిల్లింగ్ ఆఫ్ లిక్విడ్ will not happen in this cell or in this battery. That's why we call it as dry cell. అసలు లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అనేది ఉండదు అనమాట. లిక్విడ్ బదులు ఒక ఎలక్ట్రోలైటిక్ పేస్ట్ అనేది ఉంటుంది. సో అది లీక్ ప్రూఫ్ సబ్స్టెన్స్ కింద మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. దట్స్ వై దిస్ బ్యాటరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రై సెల్. ఓకే, సో నౌ లెట్ us learn about the construction. సో కన్స్ట్రక్షన్లో వచ్చేసి మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఫస్ట్ చూద్దామండి. యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్, పోరస్ స్పాట్, సీల్, ఇంకా అవుటర్ జాకెట్, ఇవన్నీవి మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ క్యాథోడ్ వచ్చేసి నెగటివ్ టెర్మినల్. ఓకేనా, క్యాథోడ్ మనకి ఇక్కడ నెగటివ్ టెర్మినల్ ఈజ్ క్యాథోడ్. మీరు గుర్తుపెట్టుకోండి, క్యాథోడ్ ఈజ్ నెగటివ్ టెర్మినల్ and anode is negative terminal and cathode is positive terminal. Anode is negative terminal and cathode is positive terminal. ఓకేనా, సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ కదా. సో ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఎప్పుడు కూడా యానోడ్ నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది, క్యాథోడ్ పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది. అదే మీకు ఎలక్ట్రోలిటిక్ సెల్ అనుకోండి, క్యాథోడ్ నెగిటివ్, యానోడ్ పాజిటివ్ ఉంటుంది. కానీ ఇందులో ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్, Lechlanche cell or dry cell. ఓకేనా, సో ఇది మీకు కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ చూద్దామంటే, సో యానోడ్ వచ్చేసి జింక్ కేసింగ్, నెగిటివ్ టెర్మినల్, జింక్ కేసింగ్ ఆర్ జింక్ క్యాన్, ఎనీథింగ్ యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ యానోడ్. సో క్యాథోడ్ వచ్చేసి ఇట్స్ అ కార్బన్ రాడ్. మీరు బ్యాటరీ లోపల ఒక కార్బన్ రాడ్ చూస్తారు కదా, ఒక బ్లాక్ కలర్గా కార్బన్ రాడ్ అనేది మిడిల్లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకే, సో cathode is a carbon rod surrounded by a paste of manganese dioxide. ఓకేనా, a carbon rod surrounded by a paste of manganese dioxide and ammonium chloride. సో ఈ మిక్స్చర్ని ఆ కార్బన్ రాడ్కి అవుటర్ లైనింగ్ లాగా వేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ వచ్చేసి NH4Cl ఆర్ జింక్ క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ కానీ జింక్ క్లోరైడ్ కానీ, it is taken as a thick paste of ammonium chloride is taken as electrolyte. అండ్ ఒక పోరస్ స్పాట్ అనేది ఉంటుందన్నమాట, అంటే హోల్స్ తోటి ఉండేది. పర్ఫోరేటెడ్ అని కూడా అంటారు, పర్ఫోరేటెడ్ ఆర్ పోరస్ స్పాట్. సో ఇదేంటంటే ద క్యాథోడ్ మిక్స్చర్ ఈజ్ హెల్డ్ ఇన్ ద పోరస్ స్పాట్. ఇక్కడ క్యాథోడ్ మిక్స్చర్ ఏంటని తెలుసుకున్నాం మనం, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ NH4Cl. సో ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కదా. సో ఆ పౌడర్ ఫామ్లో మనకి ఫర్మ్గా బైండ్ అయ్యి పట్టుకోవడానికి ఈ పోరస్ స్పాట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సీల్ వచ్చేసి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అసఫాల్ట్ ఆర్ పిచ్ ఆర్ వ్యాక్స్. అసఫాల్ట్ అనే మెటీరియల్ మీరు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసిన తర్వాత ద లెఫ్ట్ ఓవర్ సబ్స్టెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ అసఫాల్ట్. ఓకేనా, సో ఆ అసఫాల్ట్ అనే సబ్స్టెన్స్ తోటి ఇది సీల్ చేస్తారనమాట. సో ఇవన్నీ లోపల పెట్టేసి మనకి బయట సీల్ కవర్ ఒకటి యూజ్ చేస్తారు. ఆ కవరే అసఫాల్ట్తో తయారు చేసిన కవర్ అనమాట, అంటే సీల్. పిచ్ ఆర్ వ్యాక్స్, ఈ మూడు కూడా నాన్ కండక్టింగ్ సబ్స్టెన్సెస్ లాగా, అంటే లోపల ఉన్న జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ వైర్స్ ద్వారానే రావాలి, కానీ అంటే సైడ్స్లోంచి
స్పిల్ అయిపోకుండా ఎక్స్పోజ్ అయిపోకుండా ఉండడం కోసం ఆ సీల్ అనేది వేస్తారనమాట టు ప్రివెంట్ ద ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ evaporating. Why this seal is used? It is used for preventing the electrolyte from evaporating. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి అవుటర్ జాకెట్. సో అవుటర్ జాకెట్ అంటే ఇట్స్ అ ప్రొటెక్టివ్ అవుటర్ జాకెట్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్ తోటి ఒక అవుటర్ కవరింగ్ అనేది ఉంటుంది. ఇట్ కవర్స్ ద హోల్ సెటప్. ఓకే, సో ఇది డిఫరెంట్ పార్ట్స్ అనమాట. క్యాథోడ్, యానోడ్, electrolyte, porous spot, seal and outer jacket. So these are the different parts which comes under the construction of Lechlanche cell or dry cell. ఓకే, సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద టాప్ ఆఫ్ ద బ్యాటరీ సర్వ్స్ యాజ్ క్యాథోడ్ అండ్ ద బాటమ్ ఆఫ్ ద బ్యాటరీ సర్వ్స్ యాజ్ యానోడ్. పైన పార్ట్ మీకు ఒక అంటే ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కదా, బ్యాటరీలో ఒకవైపు ప్రొజెక్టెడ్గా ఉంటుంది, ఇంకొక వైపు మీకు సాఫ్ట్గా ఫ్లాట్గా ఉంటుంది. సో ప్రొజెక్టెడ్గా ఉన్న వైపు అది క్యాథోడ్ అనమాట అండ్ ద బాటమ్ ఆఫ్ ద బ్యాటరీ సర్వ్స్ యాజ్ యానోడ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ Lechlanche cell or dry cell. So now let us see the working of dry cell or Lechlanche cell. సో వర్కింగ్లో వచ్చేసి మనకి ఫస్ట్ యానోడ్ దగ్గర మీకు అందరికి తెలిసిందే కదా, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇక్కడ మనకి యానోడ్ కింద జింక్ క్యాన్ ఆర్ జింక్ కేసింగ్ తీసుకోవాలని అనుకున్నాం కదా. సో జింక్ క్యాన్ ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ జింక్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to +2 అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఆక్సిడేషన్. అలాగే ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది? సీ హియర్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఎట్ యానోడ్. ఓకే, యానోడ్ దగ్గర ఇలా రిలీజ్ అయ్యాయి కదా ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఎట్ యానోడ్ ట్రావెల్ త్రూ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ పవరింగ్ ద డివైస్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్స్టర్నల్ సర్క్యూట్లో వైర్స్ ద్వారా పాస్ అయ్యి మొత్తం పవర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రియాక్షన్ అట్ యానోడ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రియాక్షన్ అట్ క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుంది. సో ద ఎలక్ట్రాన్స్ రిటర్న్ టు ద కార్బన్ రాడ్. సో ఇలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్లోంచి పాస్ అయ్యి దే రిటర్న్ బ్యాక్ టు ద కార్బన్ రాడ్. మనకి కార్బన్ రాడ్కి సరౌండెడ్ బై మ్యాంగనీస్ డయాక్సైడ్ ఆర్ NH4Cl ఈజ్ ఓన్లీ టేకెన్ యాజ్ వాట్? ఇట్స్ టేకెన్ యాజ్ అ కోటింగ్. ఓకేనా, సీల్ లోపల మీకు ఇందాకే చదువుకున్నాం కదా మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ మిక్స్చర్. సో ఆ క్యాథోడ్ మిక్స్చర్ ఏంటి? మ్యాంగనీస్ డయాక్సైడ్ అనమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ దే పాస్ త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ రీచెస్ ద కార్బన్ కేసింగ్ ఆర్ కార్బన్ రాడ్ విచ్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. ఓకే, సో క్యాథోడ్ దగ్గరికి రిటర్న్ టు ద కార్బన్ రాడ్ అండ్ ఆర్ యూస్ టు రెడ్యూస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అట్ క్యాథోడ్. సో మ్యాంగనీస్ డయాక్సైడ్ని ఆ ఎలక్ట్రాన్స్ రెడ్యూస్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఈక్వేషన్ విచ్ షోస్ ద రియాక్షన్ అట్ క్యాథోడ్. 2MnO2 + 2NH4+. ఇక్కడ NH4Cl ఎలక్ట్రోలైట్ పేస్ట్ ఉంటుంది అనుకుని చదువుకున్నాం కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి డిశ్చార్జ్ అంటే అయాన్స్ కింద స్ప్లిట్ చేస్తాయి అన్నమాట. సో NH4+ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ కార్బన్ రాడ్కి సరౌండ్ అయి ఉన్న మ్యాంగనీస్ డయాక్సైడ్ ఆ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. ఓకేనా, సో గెయిన్ చేసుకొని మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ అమోనియా అండ్ వాటర్, దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్. అండ్ దిస్ ఈజ్ అ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ, ప్రైమరీ బ్యాటరీ కింద వస్తుంది ఇది. సో వన్స్ ఆల్ ద products which are formed gets used up and once it is exhausted it has to be discarded అంటే it has to be thrown out. ఓకేనా, సో అంటే యూజ్ అండ్ త్రో బ్యాటరీ టైప్స్లో అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రియాక్షన్ విచ్ హ్యాపెన్స్ అట్ క్యాథోడ్. Now let us see about the advantages of and disadvantages of dry cell. సో ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి మీకు అందరికి బాగా తెలిసిందే కదా, లో కాస్ట్ అంటే ఈజీగా రెడీలీ అవైలబుల్ ఫర్ కామన్ మ్యాన్ ఆల్సో. అలాగే మోస్ట్ అవైలబిలిటీ. ఓకేనా, అవైలబిలిటీ ఫ్రీగా మనకి ఎక్కువగా దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుంది. ఓకే, అండ్ సస్టైనబిలిటీ ఫర్ లో డ్రైన్ డివైసెస్. This is applicable means useful only for low drain devices like toys, wall clocks or remote control batteries. Okay, so low drain అంటే తక్కువ యూసేజ్తో
యూజ్ చేసే లాంటి, అంటే హెవీ యూసేజ్ కాకుండా తక్కువ యూసేజ్తో యూజ్ చేసే వాటికి ఇట్ ఈస్ వెరీ మచ్ అడ్వాంటేజియస్. అలాగే గుడ్ షెల్ లైఫ్ ఉంటుంది దీనికి, రిలయబుల్ టెక్నాలజీ. మనం కన్స్ట్రక్షన్ చదివాం కదా, సో అదంతా పకడ్బందీ కన్స్ట్రక్షన్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ పోర్టబుల్, అంటే పోర్టబుల్ డివైసెస్కి మనకి చాలా ఎక్కువగా యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్ లెక్లాంచ్ సెల్ ఆర్ డ్రై సెల్. నా డిసడ్వాంటేజెస్ దగ్గరకు వస్తే లో ఎనర్జీ డెన్సిటీ అండ్ షార్ట్ లైఫ్ స్పాన్, మీన్స్ యూజ్ అండ్ త్రో కదా. సో వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ వన్స్ ద ఎలక్ట్రోలైట్ గెట్స్ ఫినిష్డ్, యూ నీడ్ టు totally discard the battery. Okay, so shorter lifespan and more risk of leakage. Okay na, కార్బన్ కేసింగ్ ఏమైనా కొంచెం హై టెంపరేచర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ త్రూ దట్ పోరస్ స్పాట్ ద ఎలక్ట్రోలైటిక్ పేస్ట్ విల్ స్టార్ట్ లీకింగ్ అవుట్. ఓకేనా, సో దెర్ ఈజ్ మోర్ రిస్క్ ఆఫ్ లీకేజ్ అండ్ పూర్ టెంపరేచర్ పర్ఫార్మెన్స్. ఓకేనా, at high temperatures the outer casing may melt and it can become paste and sometimes totally it may come out leakage problem. Okay, so next వచ్చేసి voltage drop. Okay, and non sustainable for high drain devices. High drain devices కి not applicable అనమాట. Okay, so these are the advantages and disadvantages of Lechlanche cell or డ్రై సెల్. సో ఇప్పుడు మనం కరెంట్ విషయానికి వచ్చామనుకోండి, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. ఓకే, సో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది, ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము అంటే ఇట్ కెన్ గివ్ వోల్టేజ్ ఆఫ్ అబౌట్ 1.4 to 1.5 volts ఆఫ్ వోల్టేజ్. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన రాస్తున్నాను, హౌ మచ్ వోల్టేజ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఈస్ 1.4 volts to 1.5 volts ఆఫ్ కరెంట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ త్రూ దిస్ బ్యాటరీ. ఓకే, అదే మీరు కరెంట్లో కావాల్సి వస్తే 0.25 amperes. ఓకేనా, ఆర్ యూ కెన్ టేక్ ఇట్ ఆల్సో లైక్ 0.25 amperes. ఓకే, సో అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ని ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, సో యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్, ద కన్స్ట్రక్షన్ అండ్ different parts of the battery, everything you can see in the pictures. Okay, so thank you for watching, children. Please watch the pictures so that you will have a clear understanding. Thank you for watching. Bye.